2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు, 9 కావచ్చు. ఒక అంకె 0 నుంచి 9 వరకు ఏదైనా కావచ్చు. 0 కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, 0 నుంచి 9 వరకు ఏదైనా కావచ్చు. ఏ అలానే పెడుతున్నాను. ఏ విత్ 0 స్క్వేర్, ఏ విత్ 1 స్క్వేర్. ఏ అనేది మిగతా అంకెలు సార్. ఏ విత్ 2 స్క్వేర్, చాలా అద్భుతమైన కాన్సెప్ట్. ఏ విత్ 3 స్క్వేర్, ఏ విత్ 4 స్క్వేర్, ఏ విత్ 5 స్క్వేర్, ఏ విత్ 6 స్క్వేర్, ఏ విత్ 6 స్క్వేర్, ఏ విత్ 7 స్క్వేర్. ఓన్లీ యూనిట్ డిజిట్ మీద మాత్రమే యాక్ట్ చేస్తున్నాను. ఏ విత్ 8 స్క్వేర్, ఏ విత్ 9 స్క్వేర్. జనరల్గా ఏ టెక్స్ట్ బుక్లోనూ నేను చెప్పే థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్ దొరకదు, చాలా జాగ్రత్తగా వినండి. ఏ విత్ 9 స్క్వేర్. నవ్వు ఇక్కడ చూడండి సార్, కాన్సెప్ట్ చూడండి సార్. రైట్, ఏమవుతుంది? ఏ స్క్వేర్ 2ab అండ్ బి స్క్వేర్ అంటే 0 స్క్వేర్ అంటే 0. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. యూనిట్ డిజిట్లో గనక ఒక 0 ఉంటే దాన్ని వర్గము చేస్తే యూనిట్స్ ప్లేస్లోనూ 0 వస్తుంది, టెన్స్ ప్లేస్లోనూ 0 వస్తుంది. 0 ఇంటూ ఎనీ నంబర్ 0 అంటే ఒక వర్గమూలానికి, ఒక వర్గానికి ఉన్న ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏవైనా 0లు 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే అది ఎగ్జాక్ట్గా వర్గము అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు సపోజ్గా ఈ క్వశ్చన్ ఇట్లా అడిగాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ 5320 ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ని తెలుగులో ఏమంటారో చెప్పండి సార్. ఈజ్ 5320 ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఏదైనా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి అని అనుకుంటే లాస్ట్ 2 డిజిట్స్ ఈవెన్ సరి సంఖ్యల 0లు ఉండాలి. 2 0, 4 0, 6 0, 8 0 అండ్ సో ఆన్.